మండోదరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆవిడ నిత్య సుమంగళి. మాయాసురుడనే రాక్షసుడు గొప్ప శిల్పి. అతడికి మయబ్రహ్మ అని కూడా పేరుంది. ఆయన భార్య హేమ. ఆమె గంధర్వకాంత. వారి సంతానమే మండోదరి. ఆమె అత్యంత సౌందర్యవతి, సుగుణవతి కూడా. తనకు ఒక అందమైన భవనం నిర్మించి ఇమ్మని అడగటం కోసం మయుడి వద్దకు వెళ్ళిన రావణుడిని అనుకోకుండా మండోదరి కంటపడుతుంది. మొదటి చూపులోనే ఆమెను మోహిస్తాడు రావణుడు. అతని బుద్ధి తెలిసిన మయుడు అతనికి తన కుమార్తెను ఇవ్వనంటాడు. అయితే ఆ దంపతులను నయానా భయాన ఒప్పించి ఆమెను వివాహం చేసుకుంటాడు రావణుడు. వలచి మరి ఆమెను పెండ్లాడిన రావణుడు మొదట్లో బాగానే ఉన్నాడు. కానీ కొద్ది కాలానికే తిరిగి పరకాంతల పొందు కోసం వెంపర్లాడడం మొదలుపెట్టాడు. ఎంత గొప్ప శివభక్తుడైనా, వేదాలు చదివినా, ఎంతటి పరాక్రమవంతుడైనా అతనికి పరశ్రీ వ్యామోహం అనే అవలక్షణం ఉందని గ్రహించిన మండోదరి అతన్ని సరిదిద్దేందుకు ప్రయత్నించి విఫలమవుతుంది. చేసేదేమీ లేక ఓర్మితో వహిస్తుంది. భర్తతో కలిసి తాను కూడా శివపూజ చేస్తూ ఉంటుంది. రావణుడు సీతను అపహరించుకొని పోయి బంధించినప్పుడు కూడా మండోదరి వ్యతిరేకించింది. ఆమెను రాముడి దగ్గరికి పంపివేయమని కూడా భర్తను ప్రాధేయపడింది. చివరికి రావణుడిపై యుద్ధం ప్రకటించినప్పుడు రాముడితో యుద్ధం జరగబోయే ముందు రోజు కూడా మండోదరి రావణాసురుడికి తన ఆలోచనను మానుకోమని హితబోధ చేసింది. కానీ ఆమె ప్రయత్నాలని చెవిటివాని ముందు ఊదిన శంఖంలా మారిపోయినాయి. యుద్ధంలో రావణుడిని చంపేసిన తరువాత యుద్ధ ప్రాంగణాన్ని మండోదరి సందర్శిస్తుంది. మహావీరుడైన తన భర్త విగత శరీరుడై రణరంగాన పడి ఉన్న దృశ్యం ఆమెనెంతో కలిచివేసింది. రాముణ్ణి శపిద్దామని బయలుదేరుతుంది. అయితే శాంతమూర్తిలా ఉన్న రాముణ్ణి చూసి ఆమె తన మనసు మార్చుకుంటుంది. రాముడు సాక్షాత్ విష్ణు అవతారమని గ్రహించి స్త్రీల పట్ల ఆయనకు గల గౌరవాన్ని, ఆదరాభిమానాలను స్వయంగా చూసి నిండు మనసుతో నమస్కరిస్తుంది రాముల వారికి. ఆయన మన్నలను అందుకుంటుంది. తన పతి శరీరానికి అంత్యక్రియలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వమని అర్థిస్తుంది. రాముడు ఆమె మాటలను మన్నించాడు. విభీషణుని పిలిచి రావణుని శరీరానికి అంతిమ సంస్కారాలు జరపవలసిందిగా సూచిస్తుంది మండోదరి. ఆమె తపస్సు చేసుకుంటూ అడవులకు వెళ్ళిపోతుంది. ఆమె పేరు విన్నంతనే సుమంగళి యోగం కలుగుతుందని, పాపాలని తొలగిపోతాయని వరమిస్తాడు రాముల వారు. మండోదరి మహాపతివ్రత. మయుడి హేమల కుమార్తె. 10 తలలు ఉన్న రావణాసురుణ్ణి పట్ట మహిషి. ఇంత గొప్ప ఆమె. రావణుని వక్షస్థలాన్ని చీల్చుకొని గుండెను ఛేదించుకుని బాణం బలంగా భూమిలోకి దిగి తిరిగి రామచంద్రుణ్ణి అక్షయ తుణీరంలోకి ప్రవేశిస్తే నెత్తురోడుతూ రావణుడు భూమి మీద పడిపోయి ఉంటే, గద్దలు రాబందులు పైన ఎగురుతుంటే, దేవతలందరూ జయ జయ ధ్వనాలు చేస్తుంటే మండోదరికి కబురంపించి పల్లకి పంపి పిలిపించారు. ఆవిడ యుద్ధ భూమికి వచ్చిందప్పుడు రావణుని శరీరానికి కొద్ది దూరంలో ఒక చెట్టు కింద రామలక్ష్మణులు పక్కన విభీషణుడు నిలబడి ఉన్నారు. సాధారణంగా దుస్థితుల్లో ఉన్న ఏ స్త్రీ అయినా వెంటనే రాముడెక్కడా అని చెప్పి అడుగుతుంది. లేదా తన భర్తను చంపేశాడని కోపంతో రాముడిని నింద చేస్తూ విరుచుకుపడుతుంది అని అనుకుంటారు. కానీ మండోదరి ఎంత ధర్మాత్మురాలంటే పల్లకి దిగి రావణుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ, ఇద్దరికి అమాయకత్వంతో తెలియని విషయం ఒకటి ఉందని, రాముడు నిన్ను చంపాడని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ నీ భార్యను కనుక నాకు తెలుసు. నిన్ను చంపింది రాముడు కాదు, నీ ఇంద్రియాలే. ఒకానొక నాడు నీవు తాచుపామును తొక్కిపెట్టినట్లు నీ ఇంద్రియాలను తపస్సు కోసం తొక్కిపెట్టావు. తొక్కిపెట్టిన కాలు కింద నుంచి తప్పించుకున్న పాముల పగతో నీ ఇంద్రియాలు నిన్ను కాటేశాయి. యుక్తాయుక్త విచక్షణ తెలియలేదు నీకు. అయినా నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనిపించింది. ఎంత మర్యాదగా మాట్లాడిందో చూడండి. అంత శోకంలో కూడా అలా మాట్లాడటం భార్యగా ఒక్క మండోదరికే సాధ్యపడింది. జై శ్రీరామ్.